టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ మాస్ ఇమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఒకరు. బాలయ్య ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సూపర్ సాలిడ్ విజయాలను అందుకుంటూ ఫుల్ జ్యూస్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. పోయిన సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ గారి హీరోగా రూపొందిన వీరసింహారెడ్డి అత్యద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా బాలయ్య గారి హీరోగా రూపొందిన భగవత్ కేసరి సినిమా విడుదలయ్యి మంచి అఖండమైనటువంటి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య గారు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులైనటువంటి ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశీ రౌటెల్లా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అఫీషియల్గా ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించి రన్ టైమ్ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించి రన్ టైమ్ను 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇలా మామూలు రన్ టైంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా చిత్ర ప్రమోషన్స్లో భాగంగా డాకు మహారాజ్ మూవీ నుంచి 2వ పార్ట్ను మేకర్స్ అతి త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ పాట చాలా భావోద్వేగంతో కూడుకున్నటువంటి ఫుల్ అండ్ ఫుల్ ఎమోషనల్ సాంగ్గా ఉంటుందని, ఈ పాట సినిమాకే మెయిన్ హైలైట్గా ఉంటుందని, ఈ పాట గుండెల్ని పిండేసే తరహాలో మేకర్స్ కథానుగుణంగా ఈ పాటను తీర్చిదిద్దినట్లుగా లీకు వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ పాటలో బాలకృష్ణ గారి మెస్మరైజింగ్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే ఈ సాంగ్ అఫీషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు.